హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఆర్డీఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఆమ్లా ముహర్బా. దీనికి కావలసినవి మన రాతి ఉసిరికాయలు. ఇప్పుడు సీజనల్ కదా, ఈ రాతి ఉసిరికాయలని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పొడిగుడ్డ పెట్టి తుడిచేసుకుని పెట్టుకున్నాను నేను. ఇప్పుడు దీనికి ఘాట్లు పెట్టుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాము. ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని స్టీమ్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఇట్లా పెట్టేసేసుకొని స్టీమ్ చేసేసుకుందాం. మన ఇడ్లీ గిన్నెలోనే స్టీమ్ చేసేసుకోవచ్చు. మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes దీన్ని స్టీమ్ చేసుకుందాం. ఇవి ఇలా ఆవిరి మీద ఉడికిపోయాయి. దీనికి ఒక ఫోర్క్ పెట్టుకొని ఘాట్లు పెట్టుకుంటున్నాము. చక్కగా అన్నీ ఇలా ఘాట్లు పెట్టేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాము. పంచదార వేస్తున్నాను. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను ఆమ్లా రాతి ఉసిరికాయలని. ఇదే గ్లాస్తో పంచదార కూడా వేస్తున్నాను. చక్కగా ఇదంతా కలుపుకుందాము. పంచదార కరగాలి ఫ్రెండ్స్. ఇలా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తీగపాకం ఇలా తీగ కనబడుతుందా ఫ్రెండ్స్? ఇలా తీగపాకం వచ్చేంతవరకు ఉడకబెట్టుకుని దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని నైట్ అంతా రెస్ట్ ఇచ్చేయాలి దీనికి. అప్పుడు మార్నింగ్కి మొత్తం ఈ ఉసిరికాయ అంతా ఈ పంచదార పాకం పట్టేసేసి మనకు రెడీ అయిపోతుంది ఆమ్లా ముహర్బా. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మన ఆమ్లా ముహర్బా చూడండి ఎలా రెడీ అయిపోయిందో, జ్యూసీగా. ఎంత బాగుందో కదా. ఇది చూడండి, ఇలా మొత్తం పాకం మొత్తం వీటికి అబ్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు సీజనల్ కదా, ఈ టైంలో మనం ఇలా చేసుకు పెట్టేసేసుకుంటే 1 year నిల్వ ఉంటుంది. ఇందులో సి విటమిన్ బాగా పుష్కలంగా లభిస్తుంది కదా. సో పిల్లలకి ప్రతిరోజు మార్నింగ్ ఒకటి పెట్టామంటే చాలా మంచిది. కాబట్టి అందరూ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఉపయోగపడుతుంది. సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.